హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు నెలలో పీరియడ్స్ కొంతమందికి 2 సార్లు అయితే వస్తాయి. అసలు ఎందుకు వస్తాయి, అలా వచ్చినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. పీరియడ్స్ అనేవి లేడీస్కి కామన్ అనమాట. ఓ వయసు అంటూ వచ్చాక అది ఏంటంటే 12-13 ఏజ్ నుంచి అయితే పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళ పీరియడ్స్ సైకిల్ తప్పకుండా కరెక్ట్గా ఉండాలి. ఏమాత్రం అటు ఇటు అయినా కానీ ఏదో ఒక సమస్య వాళ్ళలో ఉన్నట్లే. సాధారణంగా ఏంటంటే హెల్తీగా ఉన్న లేడీస్లో పీరియడ్స్ ప్రతి 28 డేస్కి ఒకసారి వస్తాయన్నమాట. కొందరి బాడీని బట్టి 21 డేస్ నుంచి 35 డేస్ లోపు ఉంటుంది. ఇవి కూడా నార్మలే, దీనివల్ల కూడా ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ వ్యవధి కంటే ముందుగా పీరియడ్స్ వచ్చినా, లేకపోతే ఈ వ్యవధి కంటే దాటిన తర్వాత పీరియడ్స్ వచ్చినా కానీ సమస్య ఉన్నట్లే మనమైతే తెలుసుకోవాలి. కొందరికి ఒకే నెలలో 2 సార్లు పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా, దీన్ని ఏమాత్రం తేలిగ్గా అస్సలు తీసుకోకూడదని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు. తక్కువ కాలంలోనే నెలసరి రావడానికి కొన్ని ఆరోగ్య సమస్యలు కారణమై ఉండవచ్చు అని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. ఆ కారణాలు ఏంటి, వాటి వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఏంటి ఈ సమస్య అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఫస్ట్ ఎవరికైతే వస్తాయంటే అప్పుడు మెచ్యూర్ అయిన అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకైతే పీరియడ్స్ అనేవి సరిగ్గా రావు. కొంతమందికి అయితే నెలకు 2 సార్లు, కొంతమందికి అయితే 2 నెలలకు ఒకసారి అలా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. దీనికి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్ అవ్వడం మాత్రం వల్లే అలా వస్తాయి. లేకుండా ఇంకా వేరే ఏమైనా సింటమ్స్ అనిపిస్తే అప్పుడైతే డాక్టర్స్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. రెండో కారణం వచ్చేసి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అనమాట. ఇదేంటంటే గర్భాశయం లోపల పొర ఉంటుంది కదా, అలాంటి పొరే దాని బయట కూడా గర్భాశయానికి బయట వైపు కూడా పెరగడం వల్ల ఏంటంటే ఇలా మంత్కి వచ్చేసి 2 సార్లు పీరియడ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల స్టమక్ అబ్డామిన్లో విపరీతమైన పెయిన్ వస్తుంది. పెయిన్తో పాటు బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే ఇది పీరియడ్స్ లాగానే రోజుల తరబడి కూడా అవుతూ ఉంటుందన్నమాట. ఇక మూడో కారణం వచ్చేసి మేనోపాజ్ అనమాట. మేనోపాజ్ ఏంటంటే 45-50 ఏళ్ళు అలాంటి వయసు ఉన్న వాళ్ళకి పీరియడ్స్ వస్తాయి కదా, దాన్ని మేనోపాజ్ దశ అంటారనమాట. వాళ్ళకి వచ్చే పీరియడ్స్ని మేనోపాజ్ దశ అయితే అంటారనమాట. ఈ మేనోపాజ్కి నెలసరి అనేది రెగ్యులర్గా రావడం అనేది అయితే ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే పీరియడ్స్ అనేవి లేట్గా వస్తాయి, లేకుంటే ఇక చాలా తక్కువ టైంలోనే పీరియడ్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అసలు పూర్తిగా కూడా ఆగిపోతూ ఉంటుందన్నమాట. ఈ మేనోపాజ్ దశ అంటే ఇదనమాట. ఇక మూడవ కారణం వచ్చేసి ఏంటంటే హార్మోన్ల ఇంబ్యాలెన్స్ అనమాట. ఇదేంటంటే పీరియడ్స్ 2 సార్లు రావడానికి మెయిన్ రీజన్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లాంటి హార్మోన్లు దీన్ని నియంత్రించడంలో మెయిన్ పాత్ర అయితే పోషిస్తాయి అన్నమాట. ఇవి అసమతుల్యంగా ఉంటే ఖచ్చితంగా మెన్స్ట్రువల్ సైకిల్ అనేది సరిగా అయితే ఉండదన్నమాట ఎవరికైనా సరే. ఇక తర్వాత కారణం వచ్చేసి ఏంటంటే ఫైబ్రాయిడ్స్ అనమాట. ఈ ఫైబ్రాయిడ్స్ ఏంటంటే గర్భసంచులు ఏంటంటే కొంతమందికి చిన్న చిన్న గడ్డల్లాగా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అవి రక్తం పీరియడ్స్ సరిగా అవ్వక ఆ క్లాట్స్ అనేవి ఉండిపోయి అలా గడ్డలుగా ఉండిపోతాయి. అవి ఫైబ్రాయిడ్స్ అంటారనమాట. దీనివల్ల ఏంటంటే ఒక్కోసారి నెలలో ఎక్కువగా బ్లడ్ అయితే పోతూ ఉంటుందన్నమాట. దీని సమస్య ఏంటంటే అంతే వదిలేయకూడదు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే వాళ్ళు అన్ని పరీక్షలు అయితే చేసేసి ఫైబ్రాయిడ్స్ ఉంటే ఒకవేళ ఫైబ్రాయిడ్స్ రిమూవ్ అయితే చేస్తారు, ఆపరేషన్ అయితే చేసి తీసేస్తారనమాట. ఇక తర్వాత కారణం వచ్చేసి ఏంటంటే పాలిమెనోరియా అనమాట. ఇదేంటంటే 2 ఋతుచక్రాల మధ్య ఉండే టైంను దాదాపు 21 రోజులకు తగ్గిస్తుంది. అంటే ఈ సమస్య ఉన్న వారిలో మిగతా వారికంటే త్వరగా నెలసరి వస్తుంది. ఇది సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మెడిసిన్స్ వాడతారనమాట. ఏం మెడిసిన్స్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం కోసం అయితే కొంతమంది అయితే కొన్ని రకాల మందులు అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. వాళ్ళలో ఏంటంటే ఈ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. వాళ్ళు వాడే మెడిసిన్ ఏంటంటే ఈ పీరియడ్స్ మీద చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే నెలలో 2 సార్లు పీరియడ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా 2 సార్లు రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఒత్తిడి అనమాట.
విపరీతమైన ఒత్తిడితో బాధపడుతుంటే అది చాలా తరచుగా పీరియడ్స్ రావడానికి కారణమవుతుంది. బాడీలోని హార్మోన్ల ఒత్తిడికి గురి కావడం వల్ల ఒకే నెలలో 2 సార్లు బ్లీడింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఇక తర్వాత కారణం వచ్చేసి ఏంటంటే ఓవర్ వెయిట్ ఉండడం అన్నమాట. ఇక ఏంటంటే బరువు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఏంటంటే పీరియడ్స్ అనేవి సరిగా రావన్నమాట. కొందరి లేడీస్కి ఏంటంటే బ్లీడింగ్ అనేది ఎక్కువ రోజులు కావచ్చు, మరికొందరికి ఏంటంటే తక్కువ రోజులు అవుతుంది, ఇంకొందరు అయితే అసలు 2 వారాలకు ఒకసారి వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆరోగ్యకరమైన బరువుని మెయింటైన్ చేయాలన్నమాట ప్రతి ఒక్కరూ. ఓవర్గా వెయిట్ అయితే అస్సలు ఎవరు పెరగొద్దు. ఇక తర్వాత కారణం వచ్చేసి ఏంటంటే థైరాయిడ్ అనమాట. ఈ థైరాయిడ్ సమస్య ఉన్నా కానీ ఒకే నెలలో 2 సార్లు పీరియడ్స్ వస్తూ ఉంటాయన్నమాట. థైరాయిడ్ ఫంక్షన్ పీరియడ్లోని యోని స్రావంతో ముడిపడి ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి నుంచి ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. థైరాయిడ్ సమస్యతో బాధపడినా కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇక తర్వాత కారణం వచ్చేసి ఏంటంటే లైంగిక వ్యాధులు. ఇటేంటంటే సెక్సువల్ డిసీజెసెస్ అన్నమాట. ఈ లైంగిక వ్యాధులు ఏంటంటే ఉన్న వాళ్ళకి నెలలో 2 సార్లు పీరియడ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే గమనించాలి. వీళ్ళలో వచ్చే పీరియడ్స్లో బ్లీడింగు ఎలా ఉంది, ఏ కలర్లో ఉంది అనే దాన్ని బట్టి ఒకవేళ వెజనల్ డిశ్చార్జ్ అనేది అసాధారణ స్థాయిలో ఉంది అని అనిపిస్తే మాటికి వెంటనే డాక్టర్ని అయితే సంప్రదించాలన్నమాట. వెజైనల్ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ సర్వైకల్ క్యాన్సర్ లాంటి రీజన్స్ కూడా ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి కారణమైతే అవుతాయన్నమాట. ఫలితంగా నెలలో 2 సార్లు పీరియడ్స్ వస్తాయన్నమాట. కాబట్టి ఈ సమస్యని నిర్లక్ష్యం అస్సలు చేయవద్దు. ఈ పీరియడ్స్ అనేవి నెలలో ఇలా 2 సార్లు రావడం అని మనమైతే చాలామంది సాధారణంగా అయితే తీసుకుంటారు. కాకపోతే కొన్నిసార్లు ఇది చాలా ఇంపార్టెంట్ విషయంగా పరిగణించాలి. ఎందుకంటే 3 నెలలకు పైగా నెలలో 2 సార్లు పీరియడ్స్ వచ్చినా, గంటకు శానిటరీ ప్యాడ్ మార్చుకునేంత ఎక్కువ బ్లీడింగ్ అయినా, గడ్డల మాదిరిగా బ్లీడింగ్ అయినా కానీ, ఇక పొత్తి కడుపు విపరీతంగా నొప్పిగా కానీ, వైజనల్ దగ్గర నొప్పి కానీ ఇలాంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తే మాత్రం వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, ఇలా నెలకు 2 సార్లు పీరియడ్స్ రావడం వల్ల ఏంటంటే అండం విడుదలయ్యే తేదీల్ని గుర్తించడం చాలా కష్టమవుతుంది. ఫలితంగా గర్భధారణ చాలా కష్టమైపోతుందన్నమాట. సంతానం కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇలాంటివి ఏమన్నా మీకు అనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఈ సమస్యకి ఏంటంటే ఏదన్నా జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం తీసుకునే ఫుడ్ని అయితే కంట్రోల్లో ఉంచుకోవాలి. మంచి డైట్ని అయితే ఫాలో అవ్వాలన్నమాట. విటమిన్ డి, ఐరన్ రిచ్ ఎక్కువగా ఉండే ఫుడ్ అయితే తీసుకోవాలి. విటమిన్ డి కోసం అయితే పాలు, చేపలు, ఎగ్స్ అలాంటివి అయితే తీసుకోవాలి. ఐరన్ కోసం ఏంటంటే ఆకుకూరలు తీసుకోవచ్చు. విటమిన్ సి కోసం ఏంటంటే మనం ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువగా తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాట్స్, యాసిడ్స్, మెగ్నీషియం, కాల్షియం చేర్చుకుంటే హార్మోన్స్ అనేవి ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా అవుతాయి అన్నమాట. దీంతోపాటు మనం ఎప్పుడు వ్యాయామం చేస్తూ మన మీద ఒత్తిడి అయితే అస్సలు ఉంచుకోవద్దు. మనకున్న ప్రెషర్ని అయితే తగ్గించకుండా ఉండాలి. అలాగే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ను, మన ఆహారపు అలవాట్లు, మన జీవన శైలిని కూడా మనం మంచిగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్. మరి ఇప్పటివరకు అయితే మనం పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, అవి వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా వీడియోలో చెప్పాను కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.